హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది సెల్ ప్యాడింగ్ అండ్ స్పేసింగ్ అనమాట. ఒకసారి చూడండి, వీటిని కాలమ్స్ అంటారని చెప్పాము. 3 కాలమ్స్ 3 రోస్ ఉండే ఇక్కడ. ఈ ఒక్కో దాన్ని తీసుకున్నప్పుడు దీన్ని సెల్ అంటారు. డేటా 2 దాన్ని సెల్ అంటారు అనమాట. దీన్ని సెల్ అంటారు అనమాట. ఈ దాన్ని ఇదో సెల్, ఇదో సెల్, ఇదో సెల్, మొత్తం అట్లా 9 సెల్స్ ఉన్నాయి అనమాట. ఒక్కో దాన్ని సెల్స్ అంటారు అనమాట. ఈ సెల్స్లో ఈ బార్డర్కి దీనికి మధ్య దూరం, ఈ బార్డర్కి ఈ బార్డర్కి దూరం, ఈ బార్డర్కి ఈ బార్డర్ దూరం, ఇట్లా ఈ మధ్య ఉన్నదాన్ని దూరాన్ని ప్యాడింగ్ ద్వారా మనం సరి చేసుకోవచ్చు. ఈ బార్డర్ మధ్య గ్యాప్ చూడండి, చాలా చిన్నదిగా ఉన్నది. దీన్ని స్పేసింగ్ అంటారు అనమాట. ఒకసారి కమాండ్ పరిశీలిస్తే మీకు పూర్తిగా అర్థమైద్ది. ముందు సెల్ స్పేసింగ్ 5 ఇస్తున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఈ గ్యాపులు పెరిగినాయి. ఒకసారి మీరు గమనించవచ్చు. గ్యాపులు చూడండి పెరిగినాయి. ఇంకొక 10 ఇద్దాం, మీకు పూర్తిగా అర్థమైద్ది. చూడండి, బార్డర్ల యొక్క విడత్ పెరిగింది చూడండి. ఇదన్నమాట. దీన్ని 6 చేస్తున్నాను. చూడండి, బార్డర్ పెరిగిందనమాట. ఈ బార్డర్లకి మధ్య ఉన్న గ్యాప్లో మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం అనమాట. అట్లాగే నెక్స్ట్ సెల్ యొక్క ప్యాడింగ్ చూద్దాం. అది ఇద్దాం స్పెల్ ప్యాడింగ్. ఒకసారి చూద్దాం, సేవ్ చేసి. చూడండి, ఈ గ్యాప్ ఇక్కడ నుంచి ఏడుకున్న గ్యాపు, ఏడుకున్న గ్యాపు 5 అన్నమాట. అట్లాగే ఇక్కడ నుంచి గ్యాప్లు అన్నమాట. కొంచెం పెంచి చూద్దాము. ఇంకా గ్యాప్ పెరిగింది. ఇక్కడ నుంచి గ్యాప్ పెరిగింది చూడండి. ఇటు నుంచి గ్యాప్ పెరిగింది చూడండి. దీన్నే ఒక ప్యాడింగ్ అంటారు. ఇంకొంచెం పెంచి చూద్దాం. మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఒక 30 పెడుతున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా 3కి ఇక్కడ నుంచి ఉన్న గ్యాపు, ఇక్కడ నుంచి ఉన్న గ్యాపు, ఇక్కడ నుంచి ఉన్న గ్యాపు, అంటే ఇది రైట్ అలైన్మెంట్ ఉంది కాబట్టి 3 సైడ్లు ఉన్న ఒక అలైన్మెంట్ 30, మనం ఇచ్చింది 30 కాబట్టి 30 తీసుకుందాం అనమాట. అంటే లెఫ్ట్ ఉంది కాబట్టి 3 సైడ్లు తీసుకుందాం అనమాట. ఇది టాప్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ టాప్ నుంచి లెఫ్ట్ టాప్ తీసుకుందాం అనమాట. ఇట్లా మన అలైన్మెంట్ని బట్టి ఆ బార్డర్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలో ఈ ప్యాడింగ్ ద్వారా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం, 50 పెడదాం. ఏం జరిగేది చూడండి. చూడండి, అన్నీ కొంచెం ఇంచుమించు అన్ని లోపలికి జరిగిపోయినాయి. ఇది ప్యాడింగ్ అంట అనమాట. 5 చేద్దాం దీని ప్యాడింగ్ని. అంటే బార్డర్ మనం ఇచ్చిన టెస్ట్ బార్డర్ కానుకోకుండా మధ్యలో మనం సైడ్ చుట్టుపక్కల ఒక స్పేస్ వదలడాన్ని సెల్ ప్యాడింగ్ అంటారు అనమాట. అదే బార్డర్ లైన్ మధ్య స్పేస్ కావాలన్నప్పుడు దాన్ని సెల్ స్పేసింగ్ ద్వారా మనం ఈ స్పెల్ స్పేసింగ్ ద్వారా అక్కడ చూడండి 6 ఇచ్చాము, దాని ద్వారా సరి చేసుకోవచ్చు అనమాట.